Hello friends, welcome back to Math Buddy Aditya and this is your buddy Aditya Kumar. So, Adi friends, ఇవాళ we come to day 3 of CGL preparation. సో ఎవ్రీ డే లానే ఇవాళ థర్డ్ డే కూడా థర్డ్ మార్క్ ఇవ్వడం జరిగింది అండ్ ఇవాళ ఐ వాజ్ ఏబుల్ టు స్కోర్ 148 మార్క్స్ ఇన్ మై మార్క్ ఎగ్జామ్. సో మనం ముందు డిస్కస్ చేసుకున్నట్టు ఫస్ట్ వీ విల్ గో ఇన్ టు ద డీటెయిల్స్ ఆఫ్ ద మార్క్ ఎగ్జామ్ ఏంటి, ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఆ తర్వాత మనం ఎవ్రీ సబ్జెక్ట్ వైజ్ ఎక్కడ ఎర్రర్స్ చేసాం అండ్ దెన్ ఫైనలీ జిఎస్ వచ్చేసి మన టాపిక్స్ ఏమి ఇచ్చారు, వాట్ ఆల్ షుడ్ బీ కవర్ టుడే అనేది మనం ఒకసారి డిస్కస్ చేసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ ద వీడియో, షేర్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మ్యాథ్ బడి ఆదిత్య. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి, ఎందుకంటే సీజీఎల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు సంఖ్య రోజు రోజుకి పెరుగుతూ ఉంది. సో మన వీడియోస్ అనేది ఒక గైడెన్స్లా ఉంటుంది. ఎవరైతే జెన్యున్గా ఎఫర్ట్ పెట్టి ప్రిపేర్ అవుతున్నారో, ఎలా స్ట్రాటజికల్గా ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది మనం ఎవ్రీడే మనం డిస్కస్ చేస్తాం కాబట్టి ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ దెమ్ అనమాట. సో ఇంకా డిలే ఏం చేయకుండా లెట్ స్టార్ట్ ది వీడియో. సో యాజ్ ఎ సెడ్ ఇవాళ వచ్చేసి 148 మార్క్స్ నేను స్కోర్ చేశాను. సో ఇట్స్ నేను పేపర్ని గేజ్ చేయాలంటే మాత్రం పేపర్ వాజ్ సమ్వేర్ టాగ్లింగ్ బిట్వీన్ మీడియం మోడరేట్ టు డిఫికల్ట్ అని చెప్పొచ్చు, ఎందుకంటే స్పెషల్లీ క్వాంటిటీ క్వశ్చన్స్ అయితే దిస్ వర్ వెరీ లెందీ క్వశ్చన్స్, చాలా లెంత్ వచ్చినాయి, క్యాలిక్యులేషన్ కూడా చాలా ఫాస్ట్గా చేయాలి, ఎక్కువ ఉండింది. అండ్ దెన్ జిఎస్ కూడా మరీ తెలియని క్వశ్చన్స్ లేకుండా ఏం లేవు, అలానే అన్ని తెలిసిన క్వశ్చన్స్ కూడా ఏం లేవు. సో ఆల్ ఇన్ ఆల్ ఈజీ పేపర్ అయితే కాదు. సో ఒక మోడరేట్ టు హై, దాన్ని ఏమంటారు, ఎర్రర్స్ చేసే స్కోప్ ఉండే ఎక్కువ పేపర్ అనమాట ఇది. సో అందులో ఐ వాజ్ ఏబుల్ టు స్కోర్ 148. ఇట్ నన్ను అడిగితే ఒక డీసెంట్ స్కోర్ అని అనుకుంటున్నా. సో చూస్తే రీజనింగ్ వచ్చేసి ఐ వాజ్ ఏబుల్ టు స్కోర్ 45.5. నేను ఒకటి తప్పు చేశా, అది ఏ తప్పు చూడాలి. ఇంకా మ్యాథ్స్ కూడా నేను అన్ని సాల్వ్ చేయగలిగా, కానీ ఒకటి తప్పయింది, ఎందుకు తప్పైందో చూడాలి. ఇంగ్లీష్ మళ్ళీ నిన్నటి పైన కంపేర్ చేస్తే మళ్ళీ ఇవాళ కొంచెం తగ్గింది, 38 మార్క్సే వచ్చినాయి, విచ్ ఇస్ నాట్ యావరేజ్ స్కోర్ ఆఫ్ మైండ్. నా యావరేజ్ వచ్చేసి 44 మధ్యలో ఉండాలి, కానీ ఎందుకు ఒక 2-3 తప్పైనాయి. ఐ సీ వాట్ ఎవర్ వాజ్ డన్. అండ్ దెన్ జనరల్ అవేర్నెస్ నా యావరేజ్ స్కోర్ నాకే ఉంది, సో ఐఎమ్ హ్యాపీ విత్ దట్. సో మనం డీటెయిల్స్ ఆఫ్ ద ఎర్రర్స్లోకి ఇంకా జిఎస్ టాపిక్స్లోకి వెళ్తే, సో సొల్యూషన్స్ పైన క్లిక్ చేస్తా, ఇన్కరెక్ట్ పైన చూస్తే చెప్పాను కదా, నేను స్ట్రాటజికల్గా ఫాలో అయ్యేది ఏంటంటే నేను ఫస్ట్ రీజనింగ్ సాల్వ్ చేస్తా క్వశ్చన్ పేపర్లో, దానికి ఒక 10-15 minutes మధ్యలో అది సాల్వ్ చేసేసి ఆ నెక్స్ట్ నేను మ్యాథ్కి వెళ్తా, అదే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి. అక్కడ నేను మళ్ళీ ఒక 20-25 minutes అక్కడ స్పెండ్ చేస్తా, అక్కడ నాకు 40 minutes అవుతుంది. సో మిగిలిన 20 minutesలో ఒక 5 minutesలో ఇంగ్లీష్ చేసేసి, ఇంకో 5 minutesలో జిఎస్ చేసేసి, ఇంకా లాస్ట్ ఇది యావరేజ్గా చెప్తున్నా, లాస్ట్ ఇంకో 5-6 minutes మిగిలితే మొత్తం పేపర్ చూసాక మళ్ళీ ఒక రౌండ్ వేస్తా, జిఎస్లో కానీ క్వాంట్లో కానీ ఏమైనా క్వశ్చన్స్ మిగిలిపోయినాయా చేయాల్సినవి అని. సో అది నా అప్రోచ్ అనమాట. సో అలా చూసుకుంటే జిఎస్లో నేను ఇవాళ ఒక తప్పు చేశా. ఇది స్ట్రైట్ క్వశ్చన్, ఇది అసలు తప్పు చేయకూడని క్వశ్చన్. నేను ఎక్కడ తప్పు చేశా అంటే, అది ఆల్ ట్యాబ్లెట్స్ కెన్ నెవర్ బి మెడిసిన్స్ని నేను ఆల్ ల్యాప్టాప్స్ కెన్ నెవర్ బి మెడిసిన్స్ అని చేశాను అనమాట. సో దానివల్ల ఇవాళ నాకు తప్పు వచ్చింది. అది బేసిక్గా ఎలా సాల్వ్ చేయాలంటే మనం ఇప్పుడు ఏమి ఇచ్చారంటే నో మెడిసిన్ ఈజ్ ఎ క్యాప్సూల్ అన్నారు. సో నో మెడిసిన్ ఈజ్ ఏ క్యాప్సూల్ అంటే ఇలా రాసుకుంటాం. సమ్ క్యాప్సూల్స్ ఆర్ ట్యాబ్లెట్స్ అన్నారు, సమ్ క్యాప్సూల్స్ ఆర్ ట్యాబ్లెట్స్ అంటే ఇలా రాసుకుంటాం. అండ్ దెన్ సమ్ ట్యాబ్లెట్స్ ఆర్ ల్యాప్టాప్స్. సో ఇలా చూసుకుంటే మనకు ఫస్ట్ కన్క్లూజన్ ఏమి ఇచ్చారంటే సమ్ క్యాప్సూల్స్ ఆర్ ల్యాప్టాప్స్ అన్నారు. సమ్ క్యాప్సూల్స్ ఆర్ ల్యాప్టాప్స్ అంటే ఇది పాసిబిలిటీయే కానీ అది మనకి స్ట్రైట్ ఆన్సర్ కాదు. సో వన్ కెనాట్ బీ ట్రూ అనమాట. ఆ నెక్స్ట్ వచ్చేసి ఏమన్నారంటే ఆల్ ట్యాబ్లెట్స్ కెన్ నెవర్ బి మెడిసిన్స్ అన్నారు. ఆల్ ట్యాబ్లెట్స్ కెన్ నెవర్ బి మెడిసిన్స్ ఎందుకంటే సమ్ ట్యాబ్లెట్స్ ఆర్ క్యాప్సూల్స్ ఉన్నాయి. సో ఆ క్యాప్సూల్స్ ఎలా అయినా మెడిసిన్స్ కాదు.
సో ఆల్ టాబ్లెట్స్ బీయింగ్ మెడిసిన్ ఈజ్ అ పాసిబిలిటీ కాదనమాట. సో దీనికి ఆన్సర్ నైదర్ వన్ ఆర్ టూ. సారీ, ఈ సెకండ్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది కరెక్ట్. నేను అది అప్పుడు ల్యాప్టాప్స్ అని చదివి అది నైదర్ వన్ నాట్ టూ అని పెట్టా. సో అలా తప్పు చేసా ఇది. సో అది కొంచెం రెక్టిఫై చేసుకోవచ్చు. అదర్ దాన్ దట్ అన్నీ వచ్చినాయి. ఇది ఒకటే రాలేదు. దీని సొల్యూషన్ ఒకసారి చూడాలి. ఏంటంటే ఫస్ట్ నెంబర్ -4² + 1 + 4 అంట. -4² + 1 + 1 అంట. ఇది చాలా మరీ ఏదో వర్స్ట్గా ఉంది లాజిక్. నాకేదో తట్టలేదు. బట్ ఇట్స్ ఫైన్. ఒక క్వశ్చన్ మనకి రీజనింగ్లో కానీ కాంట్లో కానీ ఆగిపోతే అది ఎక్కువ స్ట్రెస్ అవ్వాల్సిన పని లేదు. ఎందుకంటే మనం ఆ క్వశ్చన్స్ రైట్ చేయడంలో చూడాలి. క్వాంట్లో నేను క్వశ్చన్ తప్పు ఎక్కడ చేశానంటే ఇది ఆ, ఇది కంబైన్డ్ యావరేజ్కి ఇంకా యావరేజ్కి వచ్చిన క్వశ్చన్. నేనేంటంటే ఒక ఒక ఇయర్లో అంటే ఒక కంపెనీ డీకి అడిగినప్పుడు బై 4 వేయకుండా బై 3 వేస్తా. దానివల్ల నాకు పర్సంటేజ్ 44లో వచ్చింది, కానీ ఆన్సర్ ఏమో 35లో ఉంటుంది అనమాట. సో ఇట్స్ ఆ ఎర్రర్ని మళ్ళీ చేయకూడదు. ఇలాంటివి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ఇవాళ కూడా నేను 50/50 స్కోర్ చేయగలిగే పేపర్లో ఇది. కానీ అన్ఫార్చునేట్గా అవ్వలేదు, ఒకటి తప్పు అయిపోయింది. సో దట్ ఈస్ ఫైన్. నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్. ఇంగ్లీష్ ఇది కూడా వేర్ షీ రిసైడ్స్కి నేను వేర్ డస్ షీ రిసైడ్స్ అని పెట్టాను. సో ఇది ఒక తప్పు చేసా. ఇదైతే నాకు తెలియలేదు. మెలిఫ్లువస్ అంటే మ్యూజికల్ అంట. మెలిఫ్లువస్ అంటే విచ్ మీన్స్ సౌండ్ దట్ ఈస్ స్వీట్, స్మూత్ అండ్ ప్లెజెంట్ టు హియర్ అంట. సో మ్యూజికల్ అవుతుంది. అండ్ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన వర్డ్ ఏంటంటే క్యాకోఫోనస్ అని ఉంది. క్యాకోఫోనస్ అంటే ఇన్వాల్వింగ్ ఆర్ ప్రొడ్యూసింగ్ ఏ హార్ష్ సౌండ్ అనమాట. డిస్టర్బింగ్ సౌండ్ ఉంటే అది క్యాకోఫోనస్. మెలిఫ్లూయస్ అంటే మ్యూజికల్ విచ్ ఇస్ స్మూదింగ్ టు అవర్ ఇయర్స్ అనమాట. సో అది వాళ్ళ ఒక లెర్నింగ్. ఇంకా మచ్ మోర్ దాన్ యూజువల్ ఆర్ ఎక్స్పెక్టెడ్ అంటే ఇది ఆబ్వియస్గా ఎక్సీడింగ్ అని రాయాలి, కానీ నేను అంత డైరెక్ట్గా ఇస్తాడా, ప్లస్ నాకు మోడర్న్సీ అంటే ఏంటో తెలియదు కాబట్టి అది పెట్టేశాను అనమాట. మోడర్న్సీ అంటే విచ్ మీన్స్ షార్ప్నెస్ ఆర్ బిటర్నెస్ అంట. సో దట్ ఈస్ అ లెర్నింగ్ టుడే. అండ్ దెన్ ఏ షార్ట్ స్టే దట్ యు మేక్ వైల్ ఆన్ ఎ లాంగర్ జర్నీ. ఇది స్టాప్ ఓవర్. ఇది కూడా అంతే, ఇంత ఈజీగా ఉంటుందని తీసుకున్నా. రెఫ్యూజీ అంటే ఒక పర్సన్ అని తెలుసు, కానీ మనం ఎక్కడైనా రెఫ్యూజీ తీసుకుంటూ ఉంటాం కదా, సో అలా నేను రెఫ్యూజీ పెట్టా. సో అది కూడా తప్పైంది. అండ్ దెన్ ఈ తప్పు ఏంటి, బిల్లింగ్ 4. ఓకే, ఇన్ఫ్లుయెన్స్ ఇన్ పార్ట్ బై అని వస్తుంది. నేను ఇన్ఫ్లుయెన్స్డ్ 2 పార్ట్ బై అని రాశాను. సో ఇన్ఫ్లుయెన్స్డ్ ఇన్ అనే రావాలి. ఇది కూడా మనం ఒకసారి ఆ గ్రామర్లో ఒకసారి ఇన్ ఎప్పుడు వస్తుంది, 2 ఎప్పుడు వస్తుంది, ఇన్ఫ్లుయెన్స్డ్ పక్కన ప్రపోజిషన్ ఏమొస్తుంది అది చూసుకుంటే ఇట్ విల్ బి సెట్ అనమాట. సో ఇది రీజనింగ్ క్వాంట్ ఇంగ్లీష్లో నేను చేసిన తప్పులు. అండ్ సో ఇంగ్లీష్ క్వాంట్ అండ్ రీజనింగ్ ఏంటంటే నేను మీకే వదిలేస్తాను. ఎందుకంటే అది మనం స్వయంగా ప్రిపేర్ అవుతాం కాబట్టి అది మన తెలిసిపోతుంది. కానీ జిఎస్ ట్రెండ్ ఎలా ఉంది, మనం ఏ టాపిక్స్ పైన కవర్ చేయాలనేది మనం ప్రిడామినెంట్గా మన అనాలిసిస్లో ఒక భాగం అనమాట. సో అందుకు ఇప్పుడు మనం జిఎస్కి వెళ్ళిపోయి ఈ రోజు వచ్చిన 25 క్వశ్చన్స్లో అసలు ఏటిపైన కరెంట్ అఫైర్స్ నుంచి ఎన్ని వచ్చినాయి, స్టాటిక్ నుంచి ఎన్ని వచ్చినాయి, అలానే మనం ఈరోజు ఏమేమి టాపిక్స్ చదువుకోవాలో ఒకసారి మనం చూద్దాం. సో ఇది ద పాండ్యన్ కింగ్డమ్ వాజ్ ఫస్ట్ మెన్షన్ ఇన్ మెగస్థిన్స్ అంట. హూ సెడ్ దట్ దేర్ కింగ్డమ్ వాజ్ ఫుల్ ఆఫ్ ఫేమస్ ఫర్ పర్ల్స్ అని. దేర్ క్యాపిటల్ వాజ్ అన్నాడు. పాండ్యన్ కింగ్డమ్ అంటే కర్ణాటక రీజనే, సారీ తమిళనాడు రీజనే. ఏంటంటే ఇప్పుడు అప్పుడులో మధురై అంత ఫేమస్ కాదు, తంజావూరే అనుకున్నా. మధురైకి తంజావూరుకి మధ్యలో నేను టాగుల్ అవుతా ఉన్నా, కానీ నేను తంజావూరు అని పెట్టా. ఎందుకంటే నాకు అట్లీస్ట్ నేను చదివిన హిస్టరీలో చాలాసార్లు తంజావూరు అని చాలాసార్లు విన్నా. ఇంకా అలా అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఫేమస్ ఫర్ టెంపుల్స్ కదా, ఇంకా అలా ఏమైనా ఉండి ఉంటుందని అది పెట్టా, కానీ అది మధురై అంట. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఆ మెగస్థిన్స్ అని ఉన్నాడు కదా, ఆ ట్రావెలర్ ఎప్పుడు వచ్చాడు, ఎవరు రీన్లో ఉన్నప్పుడు వచ్చారు. సో ఈ టాపిక్స్ మనం ఒకసారి రివైజ్ చేసుకోవాలి ఇవాళ. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి హరివరసానం అవార్డ్ ఈజ్ గివెన్ టు ద ఫీల్డ్ ఆఫ్ మ్యూజిక్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ గవర్నమెంట్స్ అంట. సో ఇది కూడా ఒక కరెంట్ అఫైర్ టాపికే. వీలైతే ఒకసారి టెక్స్ట్ బుక్లో ఇచ్చిన సొల్యూషన్నే ఇచ్చిన కీ పాయింట్స్ని ఒకసారి చదువుకొని వీలైతే నోట్ చేసుకోవచ్చు, లేదంటే మెమరైజ్ చేసుకోవాలన్నా
మెమరైజ్ చేసుకోవచ్చు. సో దట్ ఇట్ విల్ బ్రష్ అప్ యువర్ నాలెడ్జ్ అనమాట. నెక్స్ట్ ఇది ఈజీ క్వశ్చన్. ఇది ఈస్టర్ ఫెస్టివల్ ఏ కమ్యూనిటీ వాళ్ళు జరుపుకుంటారు అంటే క్రిస్టియన్ కమ్యూనిటీ వాళ్ళు జరుపుకుంటారు. సో అది ఇంకా మీకు ఈ టాపిక్ రిలేటెడ్గా చూసుకోవాలంటే ఒకసారి లూసెంట్ బుక్లోకి వెళ్ళి డిఫరెంట్ ఫెస్టివల్స్ గురించి ఉంటుంది. అక్కడ ఏ కమ్యూనిటీ ఎవరు చదువుకుంటారని కూడా తెలుస్తుంది అనమాట. సో అదొకసారి మనం కవర్ చేసుకోవచ్చు. ఇది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిక్ రిఫార్మ్ మూమెంట్స్ స్టార్టెడ్ ఇన్ 1873 ఇన్ అమృత్సర్ అంట. సో సిక్ రిఫార్మ్ మూమెంట్ ఎవరు స్టార్ట్ చేశారు, ఇది కూడా ఒకసారి మనం మోడర్న్ హిస్టరీలోకి వెళ్తే ఉంటుంది. వేరియస్ రిఫార్మ్ మూమెంట్స్, ట్రైబల్ మూమెంట్స్, సిక్ రిఫార్మ్ మూమెంట్స్ చూసామా. సో మనం అనలైజ్ చేస్తే లాస్ట్ 3 days కూడా అనలైజ్ చేస్తే ఒకసారి సంతాల్ రెబెలియన్ గురించి వచ్చింది. ఇలానే మనం ఏ ఏరియాస్లో ఫోకస్ చేయాలంటే మూమెంట్స్, లేదంటే ఆ రెబెలియస్ మూమెంట్స్, లేదంటే ఇలాంటి మూమెంట్స్ ఫౌండింగ్ ఎవరు చేశారు, ఏ రీజియన్లో చేశారు, హూ ఆర్ ద ఫేమస్ పర్సనాలిటీస్ ఇన్ దట్ మూమెంట్ అనేది మనం తెలుసుకోవాలన్నమాట. నెక్స్ట్ భగీరథ అండ్ అలక్నంద కాన్ఫరెన్స్ని ఏమంటారు, దేవప్రయాగ్. ఇది అందరికీ తెలిసిందే అనుకున్నా. సో అక్కడ చూసారు 76% పీపుల్ గాట్ రైట్. సో అది పెద్ద కష్టమైన క్వశ్చన్ కాదు. అండ్ నెక్స్ట్ ఇది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్స్టిట్యూషన్ హ్యాస్ కంట్రిబ్యూటెడ్ మెయిన్లీ ఇన్ ఇంప్రూవింగ్ ద ఎకనామిక్ స్టేటస్ ఆఫ్ ద పూర్ విమెన్ అంట. ఇది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. మీరు చూసినట్టయితే మీ ఊర్లో కూడా డ్వాక్రా గ్రూప్స్ అని, ఎస్ఎల్ఎఫ్ అని ఇవన్నీ ఉంటాయి అనమాట. వీటన్నిటికీ మూలం విచ్ స్టార్టెడ్ ఇన్ కేరళ బ్యాక్ దెన్. ఇది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అనమాట. సో దాని గురించి కూడా ఒకసారి చూడండి. ఎలా అసలు ఆ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఎంతమంది ఉంటారు గ్రూప్లో, ఇవన్నీ ఒకసారి మీరు చూసుకుంటే అది కూడా ఒకసారి కవర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఐడెంటిఫై స్పైరలీ షేప్డ్ బ్యాక్టీరియా అన్నారు. స్పైరలీ షేప్డ్ బ్యాక్టీరియా అంటే నాకు టు బీ ఆనెస్ట్ నాకు అస్సలు తెలియదు. ఈ 4 బ్యాక్టీరియా పేర్లు కూడా నాకు తెలీదు. కానీ ఏంటంటే మనం సైంటిఫిక్ నేమ్ చూసుకుంటే ఇట్ ఆల్మోస్ట్ దగ్గరగా ఉంటాయి అనమాట కొంచెం నేమ్స్. సో స్పైరల్ షేప్డ్ ఇక్కడ స్ఫిరిల్లమ్ అని ఉంది. సో ఐ థాట్ ఇదే అవుతుంది, ఎందుకంటే సైంటిఫిక్ నేమ్స్ అప్పుడప్పుడు కొంచెం ఇలానే వేస్తారని చెప్పి నేను దాన్ని ఆప్ట్ చేశా, అండ్ అది కరెక్ట్ అయిందనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇన్ విచ్ ఇయర్ డిడ్ సెంట్రల్ గవర్నమెంట్ లాంచ్ ద నేషనల్ ఎయిర్ స్పోర్ట్స్ పాలసీ. ఇది మళ్ళీ ఒక కరెంట్ అఫేర్ టాపికే. ఇది నాకు టు బి ఆనెస్ట్ నాకు అసలు తెలీదు, నేను రాయలే కూడా. ఇక్కడ చూసుకుంటే కూడా ఓన్లీ 5% పీపుల్ గాట్ రైట్. సో ఇది వీలైతే ఒకసారి టెక్స్ట్ బుక్లో ఇచ్చిన మ్యాటర్ని ఒకసారి చదువుకొని మెమరైజ్ చేసుకున్నా, లేదంటే ఒకసారి ఫెయిర్ చేసుకొని నోట్స్ రాసుకొని ఎగ్జామ్ ముందు రివైజ్ చేసుకున్నా సరే ఇట్ షుడ్ బి ఫైన్ అనమాట. నెక్స్ట్ యాజ్ ఆఫ్ అక్టోబర్ 14, 2021 ఏ ఫుట్బాలర్ వాజ్ ఇన్ న్యూస్ ఫర్ బ్రేకింగ్ పేలెస్ ఇంటర్నేషనల్ రికార్డ్స్ అని. మనందరికీ తెలుసు సునీల్ ఛెత్రి అని, ఎందుకంటే హీఈస్ ఆర్ ఇండియన్ ఫుట్బాల్ టీమ్ కెప్టెన్. ఆయన ఏంటంటే హీఈస్ నాట్ ఇన్ టు దిస్ ఈ లీగ్ స్టేజ్ గేమ్స్ ఆడగానే. ఆయన లీగ్ స్టేజ్ గేమ్స్ అంటే ఎలా చెప్పాలి, ఇప్పుడు ఫ్రాంచైజీ గేమ్స్ అనమాట. ఫ్రాంచైజీకి ఇప్పుడు ఇండియాలో ఐఎస్పిఎల్ అని అవి స్టార్ట్ అవుతున్నాయి, కానీ ఆ ముందు అసలు ఉండేవి కాదు. అండ్ మన ఇండియన్ ప్లేయర్స్ కూడా అంత ఉండేది కాదు బయట. సో కానీ ఆయన ఇంటర్నేషనల్ మ్యాచ్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిలో ఈజ్ వన్ ఆఫ్ ద టాప్ స్కోరర్ అనమాట. సో అది మనకు తెలియాల్సిందే. దట్ ఈస్ వన్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాక్ట్స్ ఇంట్రడ్యూస్డ్ ప్రొవిన్షియల్ ఆటోనమీ బై డిస్కంటిన్యూయింగ్ ద అప్లికేషన్ ఆఫ్ డయార్కీ. ఇది కూడా డైరెక్ట్ క్వశ్చనే, నాకు ఆ టైంకి గుర్తురాక నేను పెట్టలేదు. సో మనం మళ్ళీ ఇది కూడా ఒక ట్రెండ్ లాగా చూసాం. ఏంటంటే ఒక్కసారి మనం స్ట్రెస్ చేయాల్సింది ఏంటంటే ఎవల్యూషన్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్లో ఇది స్పెషల్గా మెన్షన్ చేసి ఉంటారు. ఏంటి ఆ యాక్ట్, ఎప్పుడు వచ్చింది, ఆ యాక్ట్ తాలూకా బేసిక్ దాన్ని ఏమంటారు ఆబ్జెక్టివ్స్ ఆఫ్ దట్ పర్టికులర్ యాక్ట్ ఏంటి. ఎందుకంటే మన ఇది మనకి పాలిటీలోనే వస్తుంది. లూసెంట్ బుక్లో అయితే పాలిటీలో ఉంటుంది. స్టార్టింగ్లోనే ఫస్ట్ ఎవల్యూషన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పి అందులో ఏంటంటే ఫస్ట్ ఏ యాక్ట్తో స్టార్ట్ అయింది, ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చాక వాళ్ళు ఎలా స్టార్ట్ చేశారు, ఆ తర్వాత బ్రిటిష్ ఎలా ఇన్వాల్వ్ అయింది, ఇవన్నీ ఒక యాక్ట్స్తో అలా ఇవాల్వ్ అయింది అనమాట మన కాన్స్టిట్యూషన్. ఆ తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి 1935 ఒక ఫైనల్ పెద్దదండి ఉంది, దాన్ని తీసుకొని మనం కాన్స్టిట్యూషన్ చేసుకుంటాం అనమాట. సో ఈ ఇవల్యూషన్ అనేది అంతా ఒక డీటెయిల్గా రాస్తారు. ప్రతి దగ్గర వాళ్ళు మెన్షన్ చేస్తారనమాట ఏ యాక్ట్లో వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్ దట్ వర్ టేకెన్ ఇన్ టు అకౌంట్ అని. అది మనం రివైజ్ చేయాలి. నేను కూడా ఇవాళ రివైజ్ చేస్తా, రేపటి ఎగ్జామ్ కొంచెం వస్తుందేమో అనుకుంటున్నా. నెక్స్ట్ ఇది కూడా ఒక లోకల్ గవర్నమెంట్ బాడీస్కి ఏదో కమిటీ గురించి. ఇది కూడా
ఇది ఒకసారి ఇలాంటివి ఒకసారి చదువుకుంటే మనం టెక్స్ట్ బుక్లో షుడ్ బి ఫైన్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ రెటిక్యులేట్ వెనేషన్ అంట. అసలు ఫస్ట్ రెటిక్యులేట్ వెనేషన్ అంటే ఏంటో మనకు తెలియాలి. నాకు తెలీదు. సో ఒకసారి నేను మే ప్రాబ్లీ ఇది బయాలజీలోనే ఉంటుంది అనుకుంటున్నాను నేను. సో ఒకసారి నేను బయాలజీలో రెటిక్యులేట్ వెనేషన్ అంటే ఏంటో చూసుకొని అలా దానికి ఎగ్జాంపుల్స్ అవి చూసుకుంటే అప్పుడు నాట్ రిలేటెడ్ ఏంటో నేను నెక్స్ట్ టైం పెట్టగలుగుతాను అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇది కూడా నేను రివైజ్ చేయాలి చాలా రోజులైంది చదివి, అందుకు పెట్టలేకపోయా. ఇది కూడా ఒక స్పెషల్ టేబుల్ ఉంటుంది లూసెంట్లో. ఏ రాక్ ఎడిక్ట్ పైన ఏ పిల్లర్ ఎడిక్ట్ పైన దేని గురించి రాసి ఉంటుందని. సో అది కూడా ఒకసారి మనం రివైజ్ చేసుకొని అది పెట్టుకుంటే అది వస్తుంది అనమాట. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ మెంబర్ ఆఫ్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేది, ఇది నాకు తెలిసిందే. ఇది నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ లేదంటే ఫార్మేషన్ ఆఫ్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చూసుకుంటే అందులో ఆ, ఆ కమిషన్ మెంబర్స్ ఎవరు చూసుకుంటే అందులో డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఉండరు. సో అది ఒకసారి మనం వేరియస్ కమిషన్స్ ఏమున్నాయి వాటిలో బాడీ ఎలా ఫామ్ చేస్తారు అనేది ఒకసారి చూసుకుంటే దట్ విల్ హెల్ప్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది నాకు తెలియని క్వశ్చన్. ఇది ఏంటంటో యాంఫీబోల్ మినరల్ అంట, హైవే కన్స్ట్రక్షన్ యాజ్ అ రేట్. ఇది కూడా ఒకసారి నేను చదవాలి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఐనోసిలికేట్ యాంఫీబోల్ మినరల్ యూజ్డ్ ఇన్ హైవే కన్స్ట్రక్షన్ అండ్ యాజ్ రైల్ రోడ్ బలాస్ట్ అంట. సో ఒకసారి ఈ మినరల్స్ అన్నిటి గురించి ఒకసారి చదివి అసలు వాళ్ళని ఎక్కడ యూజ్ చేస్తారనేది టెక్స్ట్ బుక్లో మనం డీటెయిల్గా ఇచ్చారు. సో వీలైతే ఒకసారి చదువుకొని ఎక్కడైనా మనం పెట్టుకోవచ్చు, లేదంటే ఫేర్ చేసుకొని అయినా ఉంచుకోవచ్చు అనమాట. ఈ క్వశ్చన్ కూడా చూస్తే ఓన్లీ 4% ఆఫ్ ద పీపుల్ రాశారు. సో ఇలాంటి క్వశ్చన్స్ కొంచెం ఎక్సెప్షనల్ లానే అనుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి రాజన్న ప్రకాష్ దేశాయ్ అంట, హూ బికేమ్ ద ఫస్ట్ ఉమెన్ చైర్పర్సన్ ఆఫ్ ద ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఒరిజినలీ వర్క్డ్ ఇన్ విచ్ ఆర్గన్స్ ఆఫ్ ద గవర్నమెంట్ అన్నారు. ఇది కూడా మనకు తెలీదు. ఒకసారి టెక్స్ట్ బుక్లో ఇచ్చిన మ్యాటరే. ఇది కూడా ఒక కరెంట్ అఫైర్స్ టాపిక్ లాంటిది. సో ఆయన జ్యుడిషియరీ అంట, రాజన్న ప్రకాష్ దేశాయ్. సో ఇది రివైజ్ చేసుకుంటే నెక్స్ట్ టైం మనకి ఎప్పుడైనా టాపిక్ ఏమైనా తట్టితే ఎగ్జామ్లో రాయొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేది విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా హ్యాస్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ లార్జ్ డ్యామ్స్ అంట. సో ఇది నేను మహారాష్ట్ర అంట ఆన్సర్, నేను ఒడిస్సా పెట్టాను. ఎందుకంటే నేను ఎలా చూసానంటే రాజస్థాన్ ఖచ్చితంగా కాదు, వాళ్ళకి డ్యామ్స్ కట్టాల్సిన పనే లేదు. ఎందుకంటే వాళ్ళు కెనాల్స్ కట్టి ఇంకా వాటర్ తీసుకురావాలి, డ్యామ్స్ కట్టి వాటర్ ఆపేంత అక్కడ ఏం లేదు. మధ్యప్రదేశ్ కూడా నాకు కొంచెం అలానే అనిపించింది, ఎందుకంటే ఆ, వీళ్ళు కూడా మ్యాప్కి మధ్యలో ఉన్నారు. అంత దాన్ని ఏమంటారు డ్రైనేజ్ ఉండే ఏరియా కూడా కాదు. ఇట్ షుడ్ బి ఎయిదర్ మహారాష్ట్ర అండ్ ఒడిశా అని నాకు తెలుసు. ఒడిశాని ఎందుకు పెట్టానంటే మరి కోస్ట్కి చాలా దగ్గర ఉంది. మహారాష్ట్రలో ఏరియా ఎక్కువ ఉంది. సో ఎక్కువ నెంబర్ ఆఫ్ డ్యామ్స్ ఉండొచ్చు, కానీ లార్జ్ డ్యామ్స్ అన్నారు కాబట్టి మేము ప్రాబ్లీ ఒడిశా అనుకున్నా, కానీ ఇది మహారాష్ట్ర అంట ఆన్సర్. సో ఇలాంటివి మనం రిస్క్ తీసుకోవచ్చు. సో 50-50 ఆప్షన్ ఉంది కాబట్టి నాకు రాంగ్ అవ్వడానికి ఛాన్స్ 50, రైట్ అవ్వడానికి ఛాన్స్ 50 కాబట్టి నేను తీసుకున్నా. నేను మరీ అసలు ఎలిమినేట్ చేయలేని తరుణంలో మాత్రం అసలు ఎగ్జామ్ ఆ క్వశ్చన్ని స్కిప్ చేస్తాను అనమాట. నెక్స్ట్ మోనోఅటామిక్ మాలిక్యూల్, ఇది కూడా హీలియం, ఇది అందరికీ తెలిసిందే. ఒకసారి మనం మళ్ళీ బేసిక్స్ ఆఫ్ కెమిస్ట్రీలోకి వెళ్ళి ఒకసారి చూసుకోవచ్చు. నెక్స్ట్, అకార్డింగ్ టు సెన్సస్ 2011 విచ్ డిస్ట్రిక్ట్ ప్లేస్ ద హైయెస్ట్ పాపులేషన్. ఇది నాకు తానే అని ఒక ఐడియా ఉండింది, ఎందుకంటే ముంబైలో వన్ ఆఫ్ ద డెన్స్లీ పాపులేటెడ్ ప్లేస్ అది, ఎక్కువ మంది పాపులేషన్ కూడా ఉంటారు. అజ్మీర్ చూసుకుంటే రాజస్థాన్లో ఉంటుంది, అది అవ్వదు. కొల్లాం కూడా అవ్వదు. పూణే కూడా అంత హైలీ పాపులేటెడ్ ఏరియా కాదు. తానే అని నాకు తెలుసు, కానీ ఎందుకో ఆ టైంలో నాకు ఇంకా పెట్టాలనిపించలేదు అనమాట. సో నేను పెట్టలేదు. ఇది కూడా ఒకసారి మనకి 2011 సెన్సెస్ గురించి ఒకసారి ఒక డీటెయిల్డ్ టాపిక్గా ఉంటుంది లూసెంట్లో, అది ఒకసారి మనం కవర్ చేసుకుంటే మనకి ఈ సెన్సెస్ పైన ఏ టాపిక్ వచ్చినా మనం చేయగలుగుతాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఏదో ఒక కరెంట్ అఫైర్ టాపిక్ గురించే. ఆ, ఇది ఒకసారి చూసుకోవచ్చు మనం. ఇది యాక్చువల్గా మనం ఇంకోలా కూడా చూడొచ్చు. ఆ, ఇప్పుడు మనం ఎందుకు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే సెకండ్ ఆప్షన్ ఉంది చూస్తారా, ఇట్స్ అన్ ఆన్ గోయింగ్ అని. ఎప్పుడైనా ఆన్ గోయింగ్ అన్నారంటే అది మ్యాక్సిమం కరెక్ట్ అవుద్ది, ఎందుకంటే అవుతున్న దాని గురించే మనకి ఎగ్జామ్లో వస్తూ ఉంటుంది. ఇక్కడ డెఫినెట్గా థర్డ్ ఆప్షన్ మనం తీసేయాలన్నమాట, ఎందుకంటే అక్కడ వెరీ ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్ అది. బిలో 6 years ఓన్లీ అన్నారు, ఎందుకంటే అంగన్వాడీ కేంద్రం అనేది బిలో 6 years ఉంటుంది. ఆ, కానీ చిల్డ్రన్ ఏజ్డ్ బిలో ఓన్లీ 6 years అంటే మనం చేయకూడదు.
అది ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్, ద లాట్ ఆఫ్ ఎక్సెప్షన్స్ ఉండొచ్చు. సో 3 తప్పు. సో 3 షుడ్ ఆల్వేస్ బీ ఇన్ ద ఆన్సర్ అనమాట. సో 1, 3, 4 ఆప్షన్స్ ఉన్నాయి, అందులో 3 ఉంది. కానీ ఏంటంటే సెకండ్ ఆప్షన్ లేనిది ఫస్ట్ ఆప్షన్ ఒకటే అనమాట, అది పెట్టాలి. నేను అనలైజ్ చేసుకున్నప్పుడు పెడదాం అనుకున్నా, కానీ రిస్క్ తీసుకోవాలనిపించలేదు. ఎందుకంటే మిగతా సబ్జెక్ట్స్ అని బాగా అయ్యేసరికి ఐ థాట్ రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదని. సో ఐ లెఫ్ట్ ఇట్ లైక్ దట్ అనమాట. నెక్స్ట్ 5 year ప్లాన్స్. ఇది కూడా మనం చూస్తే లాస్ట్ 3 days చూసాం, ఎవ్రీడే పేపర్లో 5 year ప్లాన్స్ గురించి వచ్చింది, ఎవల్యూషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ గురించి వచ్చింది, వెస్ట్ రివర్స్ గురించి వచ్చింది. సో ఇలాంటి నేను ఇంకో వీడియో చేస్తా టువర్డ్స్ వీకెండ్, ఏంటంటే ఈ వీక్లో రాసిన మాక్ ఎగ్జామ్స్ అన్నిటిలో వాట్ ఆర్ ద టాపిక్స్ మనం ఆల్మోస్ట్ అన్ని పేపర్స్లో లేదంటే మెజారిటీ ఆఫ్ పేపర్స్లో కవర్ అయినవి. సో దట్ మనం వెళ్ళి ఆ టాపిక్స్ని ఒకసారి రివిజన్ చేసుకుంటే మనకి ఎగ్జామ్ హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇది ఒకసారి వచ్చేసి క్విక్ లైమ్ వాటర్తో రియాక్ట్ అయితే రియాక్షన్ ఏంటని అడిగారు. సో ఇక్కడ కూడా మీకు ఒకవేళ ఏమి రాదు అనుకున్నా కానీ మీరు అక్కడ చూస్తే సెకండ్ ఆప్షన్ ఇంకా ఫోర్త్ ఆప్షన్ తీసేయాలి. ఎందుకంటే వాటర్తో రియాక్ట్ అవ్వాలంటే రియాక్షన్లో వాటర్ ఉండాలి ఎల్హెచ్హెచ్ సైడ్, అక్కడ 2 ఆప్షన్లోనే ఉంది, CaO ప్లస్ H2O. ఇంకా మనకి ఏంటంటే 2 ఈక్వేషన్లోని CaO H2Oనే ఉన్నాయి ఎల్హెచ్ఎస్లో. మీరు ఒకవేళ బ్యాలెన్స్ చేసుకున్నా కానీ మీకు థర్డ్ ఆప్షన్ అని తెలిసిపోద్ది అనమాట. సో ఇలా కూడా మనం ఆప్షన్స్ని కొంచెం ఆడుకొని మనం చేయొచ్చు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి యామిని కృష్ణమూర్తి భరతనాట్యం. ఇది కూడా చాలా బేసిక్ క్వశ్చనే. దీనికి కూడా మీకు సోర్స్ కావాలంటే లూసెంట్లో ఫేమస్ పర్సనాలిటీస్ లేదంటే ఫేమస్ ఆర్టిస్ట్, ఎలా అంటే డ్యాన్స్ ఆర్టిస్ట్ కానీ లేదంటే ఇన్స్ట్రుమెంట్ ఆర్టిస్ట్ కానీ వీరి గురించి చెప్తారు ఎవరు హూ ఆర్ ద ఫేమస్ పర్సనాలిటీస్ ఇన్ ఈచ్ ఆర్ట్ ఫామ్ అనేది. సో అక్కడ మనకు తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి మళ్ళీ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద ఫస్ట్ వోకలిస్ట్ టు రిసీవ్ భారత్ రత్న ఇన్ 2008 అంట. ఇది స్టాటిక్ అనాలో కరెంట్ అఫైర్స్ అనాలో ఎందుకో తెలియదు, ఎందుకంటే 2008లో అయ్యింది, అది కరెంట్ అఫైర్స్ అయితే కాదు. సో ఒకసారి టెక్స్ట్ బుక్లో ఇచ్చిన మ్యాటరే ఒకసారి స్కిమ్ త్రూ చేసుకుంటే మనకి రివిజన్ అయినట్టు ఉంటుంది. ఎప్పుడైనా నెక్స్ట్ మనకి ఎప్పుడైనా సబ్ కాన్షియస్ మైండ్లో తడితే ఆన్సర్ రాయగలుగుతాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది కరెంట్ అఫైర్స్ టాపికే, నాకు తెలీదు ఖేల్ ఇండియా అని అంత ఫాలో అవ్వలేదు. ఖేల్ ఇండియా యూనివర్సిటీ గేమ్స్ ఎక్కడ హోస్ట్ చేశారని అడిగారు, అంత ఫాలో అవ్వలేదు, అది ఉత్తరప్రదేశ్ అంట. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనం రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతుండాలి, ఏదో ఒక ఇన్స్టిట్యూట్ మ్యాగజైన్ ఏదో తీసుకొని. ఇంకా లేదు అనుకుంటే ఇలానే మనం జిఎస్ స్ట్రాటజీ ప్రకారం ఒక మాక్ రాసి ఆ మాక్లో ఏ టాపిక్స్ అయితే ఉన్నాయో అవి చూసుకొని ఒకసారి ఆ టాపిక్స్ని మనం రివిజన్ చేసుకుంటే మనకి ఇట్ షుడ్ బి సఫిషియంట్ ఎనఫ్ అనమాట. సో దట్స్ ఇట్ ఫర్ టుడే అనాలిసిస్. పేపర్ అయితే కొంచెం కష్టంగానే ఉంది, ఇట్స్ లిటిల్ లెంతీ సైడ్ కూడా. సో మనం డే 4లో మళ్ళీ కలుద్దాం. రేపు ఎంత వస్తాయి, రేపు ఎలా అనలైజ్ చేస్తాం, రేపు ఏ టాపిక్స్ వస్తాయని. సో మీరు ఒకవేళ మాక్ ఎగ్జామ్స్ ఇస్తూ ఉంటే మీరు ఎంత స్కోర్ చేస్తున్నారో కింద కమెంట్ చేయండి. ఇఫ్ పాసిబుల్ మనం 1-on-1 కూడా కనెక్ట్ అయ్యి ఎక్కడ మనం ఇంప్రూవ్ అవ్వచ్చో కూడా ఒకసారి మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్ ద వీడియో, షేర్ ఇట్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు మ్యాథ్ బడీ ఆదిత్య. థ్యాంక్ యూ.